అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి ఇలా తెలియజేశారు. మనం ఆధ్యాత్మికత అంటే ఏమిటో, ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటో మెహర్ బాబా చెప్పిన విశేషాలను మనం తెలుసుకున్నాం. ఆధ్యాత్మికత అంటే బాబా అన్నారు, నేను అనే స్థానంలో ఇతరుల సంతోషం కోరడం. మరి ఆధ్యాత్మిక జీవనం అంటే అందరిలో అంతటా ఉండేది భగవంతుడే అనే జ్ఞానాన్ని పొందడం. ఆధ్యాత్మిక స్వాతంత్రం దీని గురించి బాబా ఇలా తెలియజేశారు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే కోరికలు లేని స్థితిని ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటారు అన్నారు మెహర్ బాబా. అన్ని ప్రాణులు ఒక్కటే అన్న జ్ఞానాన్ని కలిగిస్తుంది. సమస్త సందేహాలకు, భయాలకు చరమగీతం పాడుతుంది ఆధ్యాత్మిక స్వాతంత్రం అన్నారు మెహర్ బాబా. ఆధ్యాత్మిక స్వాతంత్రంలోనే శాశ్వత ఆనందం దాగి ఉంటుంది. తరగని ఆత్మజ్ఞానాన్ని అందులోనే పొందవచ్చు. అందులో మాత్రమే సత్యం యొక్క ఉన్నతోన్నతమైన స్థిరత్వం ఉద్దీప్తమవుతుంది. దుఃఖం, పరిమిత తత్వాల చివరి ముగింపు ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రంలోనే ఉంది. ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మాత్రమే వ్యక్తి అందరి కొరకు జీవించగలుగుతూ సమస్త విధములైన కర్మలను ఆచరిస్తూ నిస్సంగుడై ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక స్వేచ్ఛ కంటే భిన్నమైనదేదైనా నశించే స్వభావం కలిగి ఉంటుంది అన్నారు మెహర్ బాబా. ఒకసారి ఒక వ్యక్తి బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా అన్నారు, నీవు నాకు తెలుసు అని బాబా సౌజ్ఞల ద్వారా తెలియజేశారు. ఆ వ్యక్తి బాబా ప్రసాదం తీసుకుని మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు బాబా కారులో బయలుదేరి వీధులు సందులు తిరిగి ఓ ఇంటి వద్ద ఆగారు. ఆగి కారు దిగి ఆ ఇంటి మెట్లెక్కి 2వ అంతస్తుకు చేరుకున్నారు మెహర్ బాబా. అక్కడ తలుపులు మూసి ఉన్నాయి. బాబా తలుపుల్ని తట్టారు. ఎవ్వరూ తెరవకపోవడంతో మండలి వారితో గట్టిగా ఆ తలుపులు నెట్టి తెరిపించారు. బాబా ఆ గదిలోకి ప్రవేశించగా ముందు రోజు దర్శనం చేసుకున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థనా మందిరంలో ఉన్నాడు. ఆ ప్రార్థనా గది గోడలపైన రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు గతవతారాల చిత్రాలు వేళ్లాడదీసి ఉన్నాయి ఆ గదిలో. ఇంకా ఆ గదిలో ఒక కుర్చీ మాత్రమే ఉంది. బాబా నేరుగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఆ వ్యక్తి లేచి వెళ్ళి బాబా పాదాల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. మండలివారు ఇది చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన కథను ఇలా వివరించాడు. అతను ఆ గది తన ప్రార్థనా స్థలంగా వినియోగించుచున్నాడు. భగవంతుడు మానవ రూపం ధరించి వచ్చినట్లయితే ఆ గదిలో ఆ కుర్చీలో కూర్చుంటాడని కుర్చీ వేసి అత్యంత విశ్వాసంతో ఉన్నాడు ఆ వ్యక్తి. బాబా వచ్చేంతవరకు ఆ కుర్చీలో ఎవ్వరూ కూర్చోలేదు. అతనికి ఇప్పుడు బాబా ఎవరో తెలిసిపోయింది. బాబా అతనిని ఏదైనా కోరుకోమని అడిగారు. తనకు శాశ్వత శాంతిని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ వ్యక్తి. బాబా అది తప్ప ఇంకేమైనా కోరుకో అన్నారు. కానీ అతను శాశ్వత శాంతి మాత్రమే కావాలని కోరుకున్నాడు. బాబా తన చేతిని అతని శిరస్సుపై వేసి శాంతిని ప్రసాదించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన జీవితాన్ని బాబాకు అంకితం చేశారు. బాబా అన్నారు, అతడు ఏ బంధనమూ లేని ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందినవాడు అన్నారు మెహర్ బాబా. మామూలు ప్రాపంచిక విషయాలలో అందజేసే సహాయానికి, ఆధ్యాత్మిక స్వేచ్ఛను సాధించేలా ఇతరులకు అందజేసిన సహాయానికి గల వ్యత్యాసాన్ని బాబా ఈ విధంగా తెలియజేశారు. బట్టలు, ఆశ్రయం, ఆహారం, మందులు, విద్య మరి ఇతర నాగరిక సదుపాయాలు మొదలగు అత్యవసరాలను కష్టాలలో ఉన్నవారికి సత్వరమే అందించడానికి నిస్వార్థ సేవ అనే ప్రేరణతో సేవ చేసేవారు ఉద్యుక్తులవుతారు.
వారు తమ కర్తవ్య నిర్వహణలో అవసరమైతే ఆధిపత్య కోరల్లో నుండి హింస యొక్క బారి నుండి బలహీనుణ్ణి రక్షించడానికి నడుం కడతారు. అంతేకాదు దానికోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనకాడరు. ఇలాంటి సేవలన్నీ గొప్పవే, మంచివే. కానీ మానవాళికి ఆధ్యాత్మిక స్వాతంత్రం సమకూర్చిపెట్టే సేవ ఈ సేవలన్నిటికంటే ఉత్తమమైనది అన్నారు మెహర్ బాబా. దానికంటే సేవ మరేదీ లేదు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టవచ్చు, అది అతడు తింటాడు. బట్టలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వవచ్చు, వాటిని అతడు ధరిస్తాడు. గూడు లేనివాడికి వసతిని కల్పించవచ్చు, అతడు అందులో నివసిస్తాడు. కానీ ఆధ్యాత్మిక బంధనంతో ఆవేదన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి సత్వర నివారణ ఏదీ లేదు అన్నారు బాబా. అదేమిటంటే తనలో ఉండే అధమ స్థాయి అహంతో పరాజయమెరుగని యుద్ధం సలిపి ఎవరికి వారే ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని సాధించుకోవాలి అన్నారు అవతార్ మెహర్ బాబా. అందుకే ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు, శాశ్వత స్వేచ్ఛ కావాలంటే బాబా పట్ల దృఢ విశ్వాసం, విధేయత అవసరం అన్నారు మెహర్ బాబా. ఇందుకు స్వేచ్ఛ గురించి బాబా చెప్పిన ఒక కథను మనం తెలుసుకుందాం. ఒక చిలుక పుట్టుక నుండి స్వేచ్ఛగా ఉండేది. ఒక చెట్టు కొమ్మ నుండి మరొక చెట్టు కొమ్మ మీదకి స్వేచ్ఛగా ఎగిరేది. దానికిష్టమైన పళ్ళను తింటూ ఉండేది ఆ చిలక. పుట్టినప్పటి నుండి స్వేచ్ఛగా ఉంటున్నది కాబట్టి దానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియలేదు. అందువలన స్వేచ్ఛ అంటే ఏమిటి అని తన తోటి పక్షులను అడుగుతూ ఉండేది. నాకు స్వేచ్ఛ కావాలి అని అరుస్తూ ఉండేది ఆ చిలక. ఇది విని ఒక ముని ఆ చిలుకతో ఇలా అన్నాడు, చిలక, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగానే ఉన్నావు కదా, నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన లేకపోవడం వలన ఆ విషయం నీకు తెలియడం లేదు. నేనే నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చూపిస్తాను, నేను చెప్పినట్లు నడుచుకుంటావా అడిగాడు చిలకని ఆ స్వామీజీ. అది తెలివైన పక్షి కావడంతో వెంటనే ఆ ముని వద్దకు ఎగురుకుంటూ వచ్చి, స్వామి, ఇప్పుడు మీ చేతుల్లో నేనున్నాను అంది. ఆ ముని చిలుకను పట్టుకుని ఒక పంజరంలో వేశాడు. రోజులు గడిచే కొద్దీ చిలక ఒక విషయం తెలుసుకుంది. రెక్కలున్నా కూడా, ఎగరగలిగే శక్తి ఉన్నా కూడా ఇప్పుడు ఇంతకు ముందు వలె ఇష్టం వచ్చినట్లు ఎగరలేకపోతున్నానని, తనకు నచ్చిన పళ్ళు తినలేకపోతున్నానని, తనకు ఇష్టమైన చెట్టు మీద కూర్చోలేకపోతున్నానని దానికి అర్థమైంది. పంజరం ఒక బంధనం అయిపోయిన కారణంగానే తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని గ్రహించింది చిలుక. అప్పుడు ఆ చిలక ఇలా అనుకుంది, ఈ పంజరం నుండి ఎలాగైనా బయటపడి వెనక్కు తిరిగి చూడకుండా నేరుగా గాల్లోకి ఎగిరిపోవాలి. అప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ తిరిగి లభిస్తుంది. కానీ ఎలా? ఆ ముని మాత్రమే నన్ను విడిపించగలడు. ఎందుకంటే స్వేచ్ఛ ఇస్తానని అతడు నాకు మాట ఇచ్చాడు. కనుక అనవసరంగా కంగారు పడి ఎగిరి గంతులు వేయడం కానీ, రెక్కలు విదిరించి తప్పించుకోవడం కానీ ప్రయత్నిస్తే ఈ పంజరం నుండి బయటపడలేను సరికదా. శరీరమంతా గాయాల పాలై వేదనకి గురి కావడం ఖాయం. కాబట్టి అతడే స్వయంగా అవకాశం ఇచ్చే వరకు అతడు చెప్పినట్లే విని అతడు పెట్టిందే తిని సహనంతో వేచి ఉండాలి. సమయం వచ్చినప్పుడు అతడే ఖచ్చితంగా అతని మాటను నెరవేరుస్తాడు అనుకుంది చిలక. ఆ చిలుకకు స్వేచ్ఛ పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ ముని పట్ల ఉన్న దృఢ విశ్వాసం కారణంగా అది ఉల్లాసంగా జీవితాన్ని గడిపింది పంజరంలో. చివరికి ముని కృప వల్ల పంజరం నుండి బయటపడి శాశ్వత స్వేచ్ఛను పొందింది అన్నారు బాబా. బాబా స్వయంగా చెప్పిన ఈ కథలో చిలుక జీవాత్మను సూచిస్తుంది. పంజరంలో బంధింపబడకపోవడం చిలుకకు స్వేచ్ఛ అంటే ఏమిటో ఎలా తెలియదో, అలా ప్రతి జీవాత్మ కూడా దేహం అనే పంజరంలో బందీ అయి ఉన్న కారణంగా నిజమైన స్వేచ్ఛను లేక ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభూతి పొందలేకపోతున్నాడు.
ఆ నిజమైన స్వేచ్ఛను పొందడమే ప్రతి జీవాత్మ యొక్క గమ్యం. చిలుకలాగా ఎగరగలిగే శక్తి ఉన్నప్పటికీ చిలుక ఏ విధంగా ఎగరలేకపోతుందో ఆ విధంగా జీవాత్మ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాలను తనలోనే కలిగి ఉన్నప్పటికీ అది తెలుసుకోలేకపోతోంది అన్నారు బాబా. అది అనేక జన్మలు తీసుకుంటూ తాను పరిమితమైన దానిని అనే భావనకు కట్టుబడిపోయింది. ఎప్పటికైనా అది ఈ బంధనాల నుండి విడుదలై స్వేచ్ఛను పొంది తీరవలసిందే అన్నారు బాబా. కాబట్టి స్వేచ్ఛను పొందాలంటే అవతార పురుషుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అవతారుని సాంగత్య భాగ్యం దొరకగానే ఆయన పాదాల వద్ద తనను తాను సమర్పించుకోవడం అన్నిటికంటే అతి ఉత్తమమైన మార్గం అన్నారు మెహర్ బాబా. అందుకే అవతార్ మెహర్ బాబా అన్నారు, మానవుడిని ఆధ్యాత్మిక బంధనం నుండి విముక్తుని చేయడానికి ఏ సత్యమైతే అందరిలోనూ శాంతిని నెలకొల్పుతుందో ఆ సత్యాన్ని సొంతం చేసుకోవడంలో చేసిన ఎంతటి త్యాగమైనా చిన్నదే అన్నారు. దైవేచ్ఛ ప్రకారం ముందుగానే నిర్దేశించబడిన దివ్య ప్రణాళికతో కూడిన ఈ కార్యంలో, అంటే మానవాళికి ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని సాధించిపెట్టే ఈ కార్యంలో నా ప్రేమికులైన మీరు మీ జీవితాలను పణంగా పెట్టి నాకు సహాయం చేయవలసి ఉంది. భగవద్ అన్వేషణలో ఇతరులకు సహాయాన్ని అందించే మీ కర్తవ్య నిర్వహణలో మీరు అన్ని రకాలైన త్యాగాలను, వేదనలను స్వాగతించవలసి ఉంది అన్నారు బాబా. అందుకే మానవాళి ఎడల బాబా ప్రేమికులమైన మనకు మన కర్తవ్యాన్ని తెలియజేస్తూ మెహర్ బాబా ఇచ్చిన పిలుపు ఇలా ఉంది. ఈ భారాన్ని నా ప్రేమికులైన మీరు పంచుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాపై గల ప్రేమతో నాలో విశ్వాసముంచి సంవత్సరాల తరబడి మీలో చాలామంది నా ఆజ్ఞలను పాటించారు, నా సూచనలను ఆచరించారు. అన్ని ఒడిదుడుకుల్లోనూ కలిసిమెలిసి నన్ను, నా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి దైవానుభూతిని పొందడానికి మానవాళికి సహాయం చేసే నా కార్యక్రమంలో నా ప్రేమికులైన మీరు మీ సేవలను సమర్పించే సమయం ఆసన్నమైంది అన్నారు మెహర్ బాబా. భగవంతుడే శాశ్వత సత్యం అని స్పష్టంగా అర్థం చేసుకుని ఏ ఆంక్షలు లేకుండా సంపూర్ణంగా అంగీకరించి మాటలలో, చేతలలో నిర్విఘ్నంగా సుస్పష్టమైన రీతిలో వ్యక్తపరచాలి. ఆ సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించడం ద్వారానే మానవాళి ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుతుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబా అన్నారు, భగవంతుని మీద నీకు దృఢమైన విశ్వాసం, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ప్రపంచంలో ఏదీ నిన్ను కదిలించలేదు. ఎంతటి దౌర్భాగ్య స్థితి నిన్ను బాధించలేదు. పొగడ్త నిన్ను పడగొట్టలేదు. సంతోషం నిన్ను ఉబ్బి తబ్బిబ్బు చెయ్యలేదు. ఆ విశ్వాసం, ఆ ప్రేమ నిన్ను మాయకు లోబడకుండా రక్షిస్తుంది. భగవంతుడు ఒక్కడే వాస్తవం అని గ్రహించేటట్లు చేస్తుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.